ఐదో అభిమాని నుంచి వచ్చిన ప్రశ్న. బేబక్క హౌస్ లో గ్రూప్ గా గేమ్ ఆడేవారు ఎవరు? ఫేవరెటిజం చూపించే వాళ్ళు ఎవరు? గ్రూప్ గా గేమ్ ఆడే వాళ్ళ పేర్లు నేను చెప్పను. గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. ఓకే, గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. కాకపోతే ఫేవరెటిజం అంటే కొద్దిగా వాళ్ళందరూ ముందే పరిచయం ఉండడం వల్ల వాళ్ళు పని చేసి ఉండున్నారు కాబట్టి వాళ్ళు ఫేవరెటిజం చేసుకుని ఉండుంటారేమో అనండి పిఎస్ గారు. ఓకే 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 రైట్. అయితే ఇప్పుడు కొంచెం సీరియస్ గా ప్రశ్నలు అడుగుదాం. నా వల్ల కాదండి సీరియస్నెస్, చచ్చిపోతాను నేను. కొంచెం గంభీరమైన కొన్ని. మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడవచ్చా? పర్సనల్ లైఫ్ గురించి ఎందుకులేండి, అసలు ఈ పబ్లిక్ లైఫే సరిగ్గా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అందరు డిసప్పాయింట్మెంట్. మా అసిస్టెంట్ అయితే రాత్రి లా పెట్టుకుని, ఏంట్రా బాబు ముఖం ఎక్కడ పెట్టుకున్నావు, ఎందుకురా ఎట్ట ఉన్నావు అన్న. మేడం నేను చాలా ఓట్లేసాను, అందరికీ చెప్పాను మేడం ఓట్లేమని. అదే బయటకు వచ్చి నేనే బానే ఉన్నా కులాసాగా శుభ్రంగా అందరు. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతానండి విఎస్ గారు, నా లైఫ్ లో నేను కొద్దిగా సంతోషంగా ఉండడానికి ఇది నేను ఆడియన్స్ కి ఇది ఇచ్చే టిప్. జరిగిపోయింది నువ్వు మార్చలేనప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడటం అన్నంత వరస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? అక్కడి నుంచి వచ్చాను కదా, ఓకే నేను సెట్ కాలేదు బయటకు వచ్చాను, అది నేను సెట్ కాలేదు కదా అని మనం వరస్ట్ ఏం కాదు, మనం ఎంటర్టైన్మెంట్ చేయలేమని కాదు, మనలో టాలెంట్ లేదని కాదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ ఇదిలో నేను సెట్ కాలేదు బయటకు వచ్చిన. ఇప్పటి నుంచి ఏం చేయగలుగుతా, ఇంకెంత చేయగలుగుతా, ఇలా ఆలోచిస్తా పాజిటివ్ లో. నాకు ప్లాట్ఫామ్ ఇచ్చిందిగా బిగ్ బాస్. ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని లక్షల మందికి తెలుసాను, ఇప్పుడు కోట్ల మందికి బేబక్క అన్న పదం. ఇందాక కూడా నేను రోడ్ లో మీ ఛానల్ కి వచ్చేటప్పుడు రోడ్డు మూసేస్తే అక్కడ ఎవరి ఇంటి ముందు సెక్యూరిటీ ఉంటాడు కదా, నా కార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తూ విండో దించితే మేడం మేడం నమస్తే దేకా బిగ్ బాస్ మే. సో అది అనిపించింది, అబ్బా నాట్ బ్యాడ్, నేను ఇంకా కోట్ల మందికి రీచ్ అయ్యానని. ఆ బేబక్కి ఇంకా పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తో వస్తది, పిచ్చెక్కిస్తారు అంతే. ఇక్కడ కాకపోయినా సినిమాలు కూడా ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి మీ ఛానల్స్ లో మంచి మంచి అప్పుడప్పుడు టాక్ షోస్ లో మనం సరదాగా నవ్విద్దాం కవ్విద్దాం ఏమన్నా చేద్దాం. అది ఇంత మంచి బేబక్క, ఇంత నవ్విచ్చే, ఇంత యాక్టివ్ గా ఉండే బేబక్క పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ అయింది? పర్సనల్ లైఫ్ ఇంకా మనం ఏమి అది కంట్రోల్ చేయలేమండి కొన్ని. ఎందుకంటే మనం చూస్ చేసుకునే కాదు, కొన్నిసార్లు మన లైఫ్ లో మనం చేసే కొన్ని అవేంటంటే న్యాచురల్ గా ఒక ప్రక్రియ వెళ్తుంది. సో నాలాంటి హైపర్ యాక్టివ్ పర్సన్స్ కి తొందరగా నాకు తెలిసి సెట్ కాదు. సో అందుకే నేను సింగిల్ గా ఇష్టపడతారు కదా, ఆ ఇష్టం వేరు, నాతో కలిసి ఉండడం వేరు, ఆ ఇష్టం వేరు. ఇప్పుడు మనం సరదాగా వడదిన్నాం, కాఫీ తాగాం, టీ తాగాం, అట్టని మీ అందరితో నేను ఎక్కువగా క్లోజ్ గా ఉండలేను కదా. ఇక్కడ వరకు నేను ఉండగలుగుతాను ఈ వరకు, కానీ నా పర్సనల్ సెగ్మెంట్ నా స్పేస్ లో నేను నా పిల్లి చాలా సంతోషంగా ఉన్నాం. సింబా అంతే, సింబా అంతే అంతే. నాకు సెట్ కాదు. అలా సెట్ అయ్యి ఆ మనిషి వస్తే వాళ్ళే అడగక్కర్లేదు, నేనే అడుగుతా ప్లీజ్. ఇంకా అవకాశం ఉందా? ఏమో తీసేద్దాం అనుకున్నా గానీ ఏమో బిగ్ బాస్ నుంచి వచ్చాక అభిమానులు ఏమైనా పెరిగి చూడండి రా. వెరీ గుడ్. ఏమండి గురుగారు మేము మాత్రం ప్రేమించలేవా, మాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా చారి గారు అన్నట్టు చూస్తున్నారు మన అభిమానులు కాబట్టి. అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయిలే, అవేంటో చెప్పండి. ఇప్పుడు వద్దులేండి, అంటే ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు మీకు. అంతేనా? ఆ రిక్వైర్మెంట్స్ చెప్పేస్తే వాళ్ళు అది లిస్ట్ పట్టుకొని తిరుగుతారు. ఓకే టిక్లు వేసుకుంటే. నాకు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉంటే ఇష్టం. వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉండి మనసులో ప్రేమను మనసులోనే పెట్టేసుకుని దాచేసుకుని లోపల మొరగ పెట్టకుండా చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తూ హ్యాపీ పీపుల్ అంటే ఇష్టం. నెగిటివిటీ ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. సో బేసికలీ సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండి కొద్దిగా డీసెంట్ గా అందంగా మా అందం పిచ్చి కూడా ఉంది. మీరు అందంగా ఉన్నప్పుడు మీ పక్కన నిలబడ్డప్పుడు కనీసం ఎక్స్పెక్టేషన్ 5'8" ఉంటారా? 5'6" అండి, హిల్స్ వేసాను. సో ఆ కొద్దిగా యావరేజ్ లుక్స్, కొంచెం నాకు ఓసిడి అంత మరీ శుభ్రం కాదు కానీ కొంచెం శుభ్రం ఎక్కువ. సో కొంచెం మంచిగా డ్రెస్సింగ్, మంచిగా పర్ఫ్యూమ్ అది వేసుకుని కొంచెం స్టైలిష్ గా ఉండి కొంచెం యావరేజ్ లుక్స్ అయినా మంచి హార్ట్, మంచి హార్ట్ ఉంటే చూద్దాం, ఆలోచిద్దాం, తప్పే ఉంది. అదే ప్రధాన అర్హత. మామూలుగా అయితే తోసేసాను, అసలు క్లోజ్ చేసా విండో, కానీ ఎప్పుడు ఏది క్లోజ్ చేయకూడదని బిగ్ బాస్ కి వెళ్ళినాక నాకు అనిపించింది యూ హ్యావ్ టు కీప్ యువర్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ ఓపెన్.
రైట్. అంటే ఆ పేరే కట్నం ఏదైనా ఉంటే నాకు ఇస్తారా? మన వాళ్ళు ఎవరన్నా ఏంటది ఏంటి పెళ్లిళ్ళ పేరే కట్నం ఉంటుంది కదా, అంటే కమిషన్ నాకు ఇస్తా అంటే నేనే వెతికి ఇప్పుడు 5వ వారం వెళ్తే మీరు గిఫ్ట్ కావాలన్నారు. నాకేదైనా సెట్ అయిన గిఫ్ట్. మీ పేరు గిఫ్ట్లు బిఎస్ గారు అంటే సీరియస్ సర్లే సెట్ అయినప్పుడు చూద్దాంలేండి. అంతకన్నా అబ్బాయిలు చూసారు కదా, అబ్బాయిలు కాదు కొంచెం మరీ అబ్బాయిలు యంగ్ అంటే కష్టం కొద్దిగా. ఈ మధ్య వయస్కురాలకి ఇంకో మధ్య వయస్కుడు అంటే 36 నుంచి మొదలవ్వాలా? ఏమోలేండి, ఇప్పుడు అది చెప్తే నా ఏజ్ తెలుస్తుంది. వదిలేండి వదిలేండి. అందుకే 35 అని చెప్పి 35 దగ్గర ఏమో నా తెలీదు. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఓకే రైట్. ఇక్కడ నుంచి బేబక్కని ఎలా చూస్తాం మనం? నేనేం మారనండి, నాకు సేమ్ అలాగే ఉంటా. ఇప్పుడు కాకపోతే ఎక్కువ మందికి నేను తెలిసాను కాబట్టి సో కొద్దిగా హ్యాపీగా ఉంది. యాంకర్ కూడా ఇంకా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయేమో కదా, రెమ్యునరేషన్ డబుల్ చేస్తున్నా. ఇదే అవకాశం. బిగ్ బాస్ లో రాని ఇక్కడ రాబడతా. అక్కడంతా కొంచెం నేను ఆపర్చునిటీ కోసం ఎక్కువ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు చేస్తా. ఎన్ని వారాలు ఉన్నాను కదండి, ఉన్నానా లేదా, వెళ్ళానా లేదా, సెలెక్ట్ అయ్యారా లేదా, అదే ఫస్ట్. జీవితాంతం నా ప్రొఫైల్ లో నా బయోలో బజవాడ బేబక్క బిగ్ బాస్ కంటెస్టెంట్. చాలు చాలు. రైట్ రైట్. బిగ్ బాస్ గురించి అందరూ బ్యాడ్ గా చెప్తుంటారు. మీకేమన్నా అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? లేదండి, నేను ప్రతి విషయంలో ఇదే ఈ పాజిటివిటీ లోపల ఉంది కాబట్టి నాకు నెగిటివ్ అయింది అని అన్నారు, కానీ అది నా వ్యక్తిత్వం, నేను మారను. బిగ్ బాస్ ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు పర్ఫార్మ్, టు ఎంటర్టైన్ అండ్ టు బీ యువర్ సెల్ఫ్. అది నేను సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా వాళ్ళు ఏదైనా చెప్పారనుకో వినడం, నేను గొర్రెలాగా, నాది తప్పేగా. సో నాదే తప్పు. సో నేను ఎలిమినేషన్ అయ్యి బయటకు రావడానికి స్వయం కృతాపరాధం అది 4 సార్లు వేసుకోండి ఇది. రైట్. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తున్నారు బయటికి? మీరు అన్న జ్యోతిష్యం గానీ ఆస్ట్రాలజీ గానీ? నెక్స్ట్ వీక్ అంటే వాళ్ళ నైట్ నామినేషన్స్ ఎవరున్నారు వాళ్ళలోనే పిక్ చేసుకోగలుగుతాం కదా. నామినేషన్స్ ఎవరు తెలియదు కదా. మీకు తెలిసే వీకెస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరన్నా? అంటే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కొంతమంది అసలు వాళ్ళు నామినేషన్స్ లో లేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో జాగ్రత్త పడి ఎవరితో గొడవలు పడకుండా ఎక్కువ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటున్నారు కాబట్టి చెప్పలేకపోతున్నా. పోనీ విజేత ఎవరో చెప్పగలుగుతారా? చెప్పను, చెప్పకూడదు. తెలిసినా చెప్పరా? తెలిసినా చెప్పను. తెలుసు తెలుసు కానీ నేను చెప్పను. ఎందుకంటే ఇంకోసారి మీరు నన్ను పిలవచ్చు కదా. అన్ని ఒకే రోజు చెప్తారా? ఈసారి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చి ఏమన్నా ఇచ్చి మా అభిమానులు పిలుస్తారు కదా, సో అందుకని వెయిటింగ్. తప్పకుండా. అయితే థ్యాంక్ యూ బేబక్క, ఖచ్చితంగా మళ్ళీ పిలుస్తాము. సో ఇంకా మీరు ఏమన్నా ప్రేక్షకులకు కానీ నాకు కానీ చెప్పాల్సిన, బిగ్ బాస్ కానీ చెప్పాల్సి ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చారు. ఒకవేళ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటే సారీ. మరొకసారి అలాంటి అవకాశం కలిగిస్తే ఇంకా బాగా చేస్తాను. అలాగే నా ఆడియన్స్, నా ఫ్యాన్స్, వాళ్ళకి మీరెంతో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ నాకు తెలియలేదు లోపలికి వెళ్తే ఎలా ఆడాలో ఎలా ఉండాలో. అదొక వింత ప్రపంచంలాగా ఉంది. ఇట్స్ అ గేమ్ షో, ఇట్స్ అ మైండ్ షో. నాకు అడ్జస్ట్ అవ్వడానికి 1-2 రోజులు పట్టింది. ఆ 1-2 రోజుల్లోనే నామినేషన్స్ పడిపోయి నన్నేంటో నేను ప్రూవ్ చేసుకునే లోపలే బయటకు వచ్చేసానన్న ఒక చిన్న బాధ అయితే ఉంది. నేను అదే స్టేజ్ మీద నాగార్జున గారితో కూడా చెప్పాను, నాకు కొంచెం టైం ఇవ్వచ్చు సార్. అంటే అందరికి ఇచ్చినంత ఆపర్చునిటీ 1-2 డేస్లోనే నన్ను బయటకు పంపించడం అంటే నేనేంటి అన్నది ప్రజలకు ఇంకా తెలియని కూడా తెలియలేదు. తెలిసే ఛాన్స్ ఇస్తే బాగుండు అని. సో ఇది ప్యూర్లీ ఓట్స్ అమ్మా అన్నారు. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమన్నా పాజిటివ్గా తీసుకుని, అదేంటి నాకు ఆల్రెడీ చాలా మంది హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు, పాజిటివ్ బేబక్క హ్యాష్ ట్యాగ్. నాకు అది బాగుంది. నేను నెగిటివ్ తో బయటికి రాలేదు కదా, ఒక గుడ్ స్పిరిట్ తో వచ్చాను. ఇంత బాగా మాట్లాడగలుగుతుంటే నా మైండ్ నా చేతుల్లో ఉంది, నా కంట్రోల్లో ఉంది. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. మీరు 5వ వారం మళ్ళీ వెళ్ళి బిగ్ బాస్ అవసరత గెలుచుకొని మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ బిఎస్. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. సో మచ్. అండ్ మళ్ళీ వద్దురు కానీ బిగ్ బాస్ అయ్యేలోపు ఒక 2-3 సార్లు వద్దురు కానీ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.